ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18 నుండి 19 వచనములు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అంటే మునుపటి జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఇంతకుముందు జరుగుతున్నదాన్ని పూర్వకాలంలోనూ ఉన్న సంగతులను మీరు తొలగించుకునే అవసరం లేదు, అంటే మీరు జ్ఞాపకం చేసుకునే అవసరం లేదు. ఇదిగో ఆయన నూతన క్రియ చేయుచున్నాడు, అంటే ఆయన కొత్త క్రియను చేయుచున్నాడు, ఇప్పుడు అది మొలిచును. అంటే ఈ క్షణం ఉందనే తక్షణమే అది మొలిచును. నేను అరణ్యంలో త్రోవ కలిగి చేయుచున్నాను, ఆయన ఎడారిలో నదులు పారచేయుచున్నాడు. వీళ్ళు దారి మార్గము ప్రవేశించి ఎడారిలో నదులను ప్రవేశించుచున్నాడు. అంటే ఓవరాల్ వాగ్దానం ఏం చెప్తానంటే, మీరు పాత విని సంగతులను అవి తెలుసుకున్నవుతాం, అంటే గుర్తుకు చేసుకున్న అవసరం లేదు. నేను నూతన క్రియను చేయుచున్నాను, అంటే నేను కొత్తదాన్ని చేయుచున్నాను. అది ఎలాగో ఉంటుంది అంటే అది మొలుచును, అది ఇప్పుడే మొలుచును, మీరు దాన్ని ఆలోచింపనేరలా. అది ఎలాగ ఉండును అంటే అరణ్యంలో త్రోవ కలుగు చేయను, అంటే అరణ్యంలో అంటే అడవి మార్గంలో దారి కలుగు చేయను. అడవి అనుగంలో దారిని మీరు ఎవరు కనుగ చేయలేరు కదా. ఎడారులలో నదులను పారచేయను, నదులు సముద్రం తీరును పారచేయగాని ఎడారిలో కూడా నదులు పారుతాయా? అంటే దేవుని కార్యం ఎంత గొప్పగా ఉన్నదో మీరు ఇక్కడ ఆలోచించాలి. అంటే అది ఊహించినట్టుకంటే అధిక మేలును దేవుడు కలుగు చేయుచున్నాడు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, యేసునామం దేవుని నామం మీరు ఏమైనా అడిగిన మీరు ఊహించే నాటికంటే అధికమైన మేలులు మీకు కలుగు చేయుతుంది. అట్టి మేలులు మీ అందరి జీవితాల్లో నెరవేరాలని కోరుచు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరుడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అలాగే నేను మీ న్యూ ఇయర్ ప్రామిస్ కామెంట్ చేయండి. మీ న్యూ ఇయర్ ప్రామిస్ ఈ సంవత్సరం ముందు దేవుడు చిత్తమును బట్టి మీ జీవితంలో నెరవేర్చాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరుడు. ఈ నూతన సంవత్సరం నా ప్రామిస్ వచ్చేసి యెషయా 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని. ఇటు వాగ్దానము నా ఇటు సంవత్సరం జీవితం ముందు నెరవేరాలని కోరుకుంటున్నాను. మీరును కోరుకోండి. మీకు ఈ సంవత్సరం ముందు ఎటు వాగ్దానం వచ్చిందో అది ఈ సంవత్సరం నెరవేరాలని ప్రార్థించు. మీ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరుడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.